మహాపరిశుద్ధుడా, మహానతుడా, జీవం గల నాయన, జీవాధిపతి, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ మండల కాలంలో నా ప్రభా 16 దినములు మేము సుదీర్ఘంగా నాయన అయా నీ సన్నిధిలో గడిపి ఉన్నాం ప్రభా. 17వ దినములో పాపాత్ములైన మమ్మల్ని అందరూ నీ పాదాల సన్నిధి తీసుకొచ్చి నీకు వందనాలు నాయన. వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. రావలసిన వారు అనేకులు ఉన్నారు, త్వరపెట్టి తీసుకురా ప్రభా. దేవా నీకు వందనాలు. వాక్యం చదివిన బిడ్డను నువ్వు జ్ఞాపకం చేసుకోను ఆయన. అయ్యా ప్రార్థనలో నువ్వు ఉండు. ఇప్పుడు మాట్లాడబోతున్న నీ బిడ్డని నీ సిలువు చోటును మరుగుపరుచుకుని రెండంతల ఆత్మతో ఎత్తి పట్టుకుని నా ప్రభా, ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమో ప్రభా, ఎంత మటుకు సిద్ధపడ్డారో ఇంకెంత మటుకు సిద్ధపడాలో ప్రభా. గడిచిన దినాలన్నీ కూడా నీ కృపాక్షేమాలు మా అంట ఉండి ప్రభా. గడవనై ఉన్న దినాలు కూడా ప్రభా నువ్వే సహాయం చేసి అనేక ఆత్మలను పట్టుకొట్టుకోమని నాయన. ఆత్మలు కలిగి ఉన్నావు, ఆత్మల భారము కలిగి ఉన్నావు తండ్రి. నీ చిత్తం ఏమై ఉన్నదో ప్రభా. ఏ ఒక్క బిడ్డ నశించిపోవటం నీకు ఇష్టం లేదు తండ్రి. దేవా నీ చిత్తం ఏమైనదో జ్ఞాపకం చేసుకోమని ఈ రాత్రి కాలంలో తండ్రి పాపిని క్షమించి ప్రార్థన ఆలకించమని మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.